నమస్తే. హాయ్ ఫ్రెండ్స్. నమస్తే, నమస్తే అని చెప్పడం కాదు గానీ, నాకు రీసెంట్‌లీ మా చిన్న చెల్లెకు కొడుకు పుట్టిండు. నాకు చాలా సంతోషంగా ఉంది. నేనక్కడికి గుజరాత్ దాకా వెళ్ళలేకపోయినా, కాకపోతే ఒక విషయం ఏందంటే, చాలా, చాలా సంతోషంగా ఉంది. నాకు ఇప్పటి వరకు ఉన్న ఈ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఉన్నారో లేదో కూడా నాకు తెలియదు. ఎవరున్నారో కూడా తెలియదు. అయినా సరే నేను ఎట్లా చెప్తున్నానంటే, నేను తన దగ్గరికి పోలేకపోయినా, తను మాట్లాడడానికి కూడా అయినా సరే మనకేంటంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 5 ఇయర్స్ తర్వాత తనకు కొడుకు పుట్టిండండి. మస్తు మజా వస్తుంది. వాస్తవానికి ఏందంటే నా దగ్గర మీరు అనుకున్నట్టు వీడోడు తెల్ల బట్టలేసుకొని మంచిగా ఊపడుతున్నాడు కదా! వీని దగ్గర డబ్బులు ఉండొచ్చు అని చెప్పేసి మీరు అనుకుంటారు కానీ నాకు కూడా కొన్ని చాలా చాలా సమస్యలున్నాయి. ఎందుకంటే కొన్ని విషయాలలో నేను ముందర పడి ఇబ్బందుల పాలయ్యి ఉన్నా. ఖచ్చితంగా మా అల్లుని దగ్గర నేను వెళ్తాను, చూసుకుంటాను. అయితే ఒక ఆహ్, విషయం ఏమైందంటే మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. చేతగానోడే ధర్మ గురించి మాట్లాడతాడు అన్నట్టు. పోరాడే ధైర్యం లేనోడే నీతోటి గెలవలేను అన్నట్టుగా ఏదో ఒకటి లాజికల్ చెప్తారు చూసిర్రా. అట్లా కాకుండా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. రిలేషన్‌షిప్‌లో ఖచ్చితంగా ఒక మంచి విధానాన్ని పాటించండి. కేవలం డబ్బుల కోసమే అనుకుంటే వాడేం చేస్తాడంటే, అవతలోడికి ఇచ్చేటివి కూడా బంద్ చేసి ఫస్ట్ మీకిస్తాడు. ఇచ్చి ఆ తర్వాత డబ్బులిచ్చిన తర్వాత మన మాట్లాడిన మాటలు అవి ఇవి రిటర్న్ రావు. మా చెల్లె విషయంలో ఏంటంటే, గుజరాత్ వరకు నేను పోలేని పరిస్థితి. ఎందుకంటే అది ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, ఈ వీడియో నాకు ఎవ్రీ టైమ్ నేను చూసుకోవాలి. ఆన్‌లైన్‌లో గానీ, ఎక్కడైనా గానీ ఎవ్రీ టైమ్ నేను చూసుకోవాలి. ఎందుకు చూసుకోవాలంటే, ఈరోజు మా చెల్లె డెలివరీ ఉంటే నేను పోలేదు. ఎందుకోసం పోలేదు? ఎవరి కోసం పోలేదు? నేనక్కడికి పోలేకపోవడం వల్ల తను ఎంత బాధపడుతుంది, ఎంత సఫర్ అవుతుందనేది నాకు ప్రతి క్షణం గుర్తుండిపోవాలి. అందుకనే నేను ఈ వీడియోను నా పర్సనల్ వీడియోను మీకు నా పర్సనల్ బాధని మీకు పోస్ట్ చేసి మరి ఇక్కడ పెడుతున్నాను. మీరు చూడండి, చూడకపోండి అది భగవంతుని ఇష్టం. కాకపోతే చెప్తున్నాను, చెల్లె ఉన్న ప్రతి ఒక్కరు నాకిద్దరు కవల పిల్లలు, చెల్లెళ్ళు. మా అమ్మ, నాన్న చాలా చిన్నప్పుడే చనిపోయారు. అట్లాంటి వాళ్ళకి నేను పెళ్ళిళ్ళు చేసినా, నేను ఏం చేసినా అనేది వాళ్ళకే తెలుసు. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉంటుంది. అసలు నాకు దేవుని సపోర్ట్ అవసరమే లేదు. మీ సపోర్ట్ కూడా అవసరం లేదు. మా చెల్లెళ్ళ సపోర్ట్ ఒక్కటి ఉంటే చాలు. నేను కాబట్టి ఇది ఎందుకు నేను చేస్తున్నానంటే, నాకు గుర్తుకుండాలి ఈ వీడియో. ఈ వీడియో పర్టిక్యులర్‌గా ప్రతిసారి చెవులలో పటా, 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 పటా తూట్లు పొడిచినట్టు చూయించాలి. నేను ఈరోజు మా చిన్న చెల్లి దగ్గరికి నేను ఎందుకు పోలేదు? ఎందుకంటే మా చిన్న చెల్లె నాకు సర్వం చేసింది. మా పెద్ద చెల్లెకు పెళ్ళైనప్పుడు తల్లి లెక్క దాని పిల్లలకు చేసింది. నాకు నా భార్య ప్రెగ్నెంట్ అయినప్పుడు తను కూడా చేసింది. ఇయాల తన దగ్గర ఎవరు లేవు. అది ఒక చిన్న బాధ. ఈ బాధను గుర్తుపెట్టుకోవాలంటే భగవంతుని సాక్షిగా చెప్తున్నా, సోషల్ మీడియా ఒక్కటే ఇది నాకు గుర్తుపెట్టుకొని తాపకోసారి గుర్తు చేస్తది. అంతే. అందుకని పోస్ట్ చేస్తుంది. దయచేసి మీరు ఈ వీడియోను వేరే తిరిగి అనుకోకండి ప్లీజ్.